నేటి నుంచి 2 రోజుల పాటు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కుప్పం బస్టాండ్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. రేపు హంద్రినీవా కాలువ పరిశీలించనున్నారు చంద్రబాబు. ఈ నెల 27 నుంచి ప్రజాగళం పేరుతో సభలు, రోడ్ షోలు, అదే రోజు పలమనేరు, నగరి, నెల్లూరులో ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు 4 నియోజకవర్గాల్లో చంద్రబాబు సభల్లో పాల్గొననున్నారు. నేటి నుంచి 2 రోజుల పాటు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కుప్పం బస్టాండ్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. రేపు హంద్రినీవా కాలువ పరిశీలించనున్నారు చంద్రబాబు. ఈ నెల 27 నుంచి ప్రజాగళం పేరుతో సభలు, రోడ్ షోలు, అదే రోజు పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్లో ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు 4 నియోజకవర్గాల్లో చంద్రబాబు సభల్లో పాల్గొనున్నారు. మొత్తంగా చంద్రబాబు సభలకు సంబంధించి, పర్యటనకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ రెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి సుధీర్ రెడ్డి. 2 రోజుల పర్యటన నిమిత్తం తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పానికి చేరుకోనున్నారు. మరి కొద్దిసేపట్లో 11-15 నిమిషాలు బెంగళూరు ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ లో కుప్పంలో ఉన్నటువంటి పిఈఎస్ మెడికల్ కళాశాల వద్ద ప్రాంగణంలోని హెలిప్యాడ్ వద్ద చేరుకుంటారు. అక్కడ సరిగా నాయకులు, కార్యకర్తలంతా కూడా ఆయన ఘన స్వాగతం పలకడానికి ముందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈ 2 రోజులకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రదర్శనంతా కూడా పార్టీకి సంబంధించిన నాయకుల అన్ని విధాల ఏర్పాట్లు కూడా చేశారు. అనంతరం ఈ యొక్క పిఎస్ మెడికల్ కళాశాల వద్దకు చేరుకున్న తర్వాత నేరుగా కొత్తపేటలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ఇటీవల జరిగినటువంటి ఇబ్బందులు కావచ్చు, దాడులు కావచ్చు, దానిపైన అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పంచాయతీకి సంబంధించి, మున్సిపాలిటీకి సంబంధించినట్టుంటారో వార్డు మెంబర్లు వాళ్ళంతా కూడా మాట్లాడేటువంటి దిశగా ఉంది. అలాగే ఇంకా మధ్యాహ్నం ఎన్టీఆర్ భవనానికి చేరుకుంటారు. చేరుకుని అక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో సమావేశమై కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి స్థితిగతులను అడిగి తెలుసుకొని ప్రోగ్రామ్ అన్ని కూడా డిసైడ్ చేసేటువంటి పరిస్థితి అయితే 2 నుంచి 3 వరకు విరామం తర్వాత మళ్ళీ తిరిగి 3:30కు కుప్పం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద చేరుకుని అక్కడ బస్ స్టాండ్ వద్ద బహిరంగ సభ కూడా ప్రజలు ఉద్దేశించి మాట్లాడున్నారు. దానికి భారీగా ఈ యొక్క సభకు కూడా వచ్చే విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీల మండలాల నుంచి కూడా ప్రజలు భారీగా అక్కడికి తరలి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వస్తున్నటువంటి ప్రజలంతా కూడా పూర్తి ఏర్పాట్లకు ఉన్నటువంటి అధికారులు చేశారు. ఏదైతే ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ కావచ్చు, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి గౌనివారి శ్రీనివాసు, ఇక గతంలో చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నటువంటి మనోహర్, వీళ్ళంతా కూడా అక్కడ అన్ని విధాల ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. ఇది ఈ యొక్క హంద్రినీవా ప్రాజెక్టు సంబంధించి ఇటీవల మనం చూసాం. గత నెల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హంద్రినీవా కాలువలో నీరు కూడా విడుదల చేశారు. అయితే మొదటి రోజే నీరు కూడా రాకపోవడంతో అదే ప్లేస్ లో ఆ యొక్క డ్యామ్ నీరు పారేటువంటి ప్లేస్ లో కార్యకర్తలంతా కూడా కూర్చుని అప్పట్లో నిరసన తెలిపి ఆ యొక్క ఫోటోలు, విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో ఆలోచన చేసే పరిస్థితి ఉంది. ఆ ప్రదేశానికి రేపు ఉదయం చేరుకుని అక్కడ హంద్రినీవాలో వస్తున్నటువంటి కాలువలు, మొత్తం కాలువలు ఎన్ని పాయలు అక్కడ కలుస్తున్నాయి, ప్రస్తుతానికి నీళ్లు రాకపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే టీడీపీ హయాంలో గతంలో 80% హంద్రినీవా ప్రాజెక్టు పనులు పూర్తి చేసినప్పటికీ ఈ 5 ఏళ్లలో 20% పనులు చేయకుండా అలాగే ఉంచి కేవలం ఈ యొక్క నీరు ఒక పాయ వదిలి ఒక్కరోజు వచ్చే విధంగా ఏర్పాటు చేశారని కూడా దాని మీద ఇప్పటికే వ్యతిరేకిస్తూ మాట్లాడడం జరిగింది. ప్రజలను ఉద్దేశించుకో ఇవన్నీ కూడా మాట్లాడి అనంతరము ఈ 2 రోజులు పర్యటన తర్వాత రోడ్ షో, బహిరంగ సభ ఇవన్నీ కూడా ప్రారంభించారు. అలాగే పలమనేరు, చిత్తూరు ఈ ప్రాంతంలో కూడా ఉంది. మొత్తము ఈ యొక్క కుప్పం నియోజకవర్గం నుంచి బయలుదేరి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా రేపు మాట్లాడేటువంటి పరిస్థితి. ఇప్పటికే హైదరాబాద్ లో, విజయవాడలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ రేపు తిరిగి ఈ యొక్క అంశాలపైన రానున్న ఎన్నికల ముందుకు ఏ విధంగా వెళ్ళాలా, స్థాయిలాలు పంచేటువంటి వారు ఎవరైతే వైకాపా సంబంధించినటువంటి వారు ఉన్నారో వెంటనే వాళ్ళంతా కూడా అధికారులు దృష్టికి తీసుకెళ్లాను. ఇప్పటికే వాలంటీర్లంతా కూడా అధికార పార్టీకి పనిచేస్తుండగా వాలంటీర్గా కాకుండా ఈ యొక్క కార్యకర్తలా పనిచేస్తున్నటువంటి ఫోటోలు, విజువల్స్ అనేది తీసుకున్నప్పుడు దానిపైన ఎన్నికల అధికారులు కూడా యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి ఈ యొక్క 2 రోజుల కార్యక్రమం అయితే జరిగేటువంటి పరిస్థితి ఉంది. మొదటి మీద మరొక కొద్దిసేపట్లో బెంగళూరు ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా కుప్పానికి రానున్నారు. అయితే నేరుగా ఇప్పుడుగా చూసుకుంటే ఈ యొక్క శ్రీకాళహస్తిలో నిన్న దాదాపు 5,000 మంది టీడీపీలు వైసీపీ సంబంధించినటువంటి చేరడం, అలాగే అక్కడ ఎవరైతే వైసీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా నిన్న వచ్చిన సుధీర్ రెడ్డి వాళ్ళ సమక్షంలో చేరారు. ఈ యొక్క శ్రీకాళహస్తి కావచ్చు, తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులంతా కూడా చంద్రబాబు నాయుడిని
తిరిగి కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళతో ఉమ్, ఈ యొక్క ఎన్నికలు వచ్చేటువంటి సమయాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలా, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలా ప్రచారంతో అనేటువంటి దిశగా అన్ని విధాలా మాట్లాడి సమీక్షా సమావేశాలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది విజయ్. ఎస్, అంటే ప్రధానంగా 27 నుంచి ప్రజాగళం పేరుతో సభలు రోడ్ షోలు కూడా నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. అంటే ప్రతిరోజు ఒక 4 నియోజకవర్గాలను అయితే ఖచ్చితంగా కవర్ చేయాలన్నట్లుగా కూడా ఈ పర్యటనలో భాగంగా ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే దానికి సంబంధించి ఆ రోడ్ షోలకు సంబంధించి లేకపోతే ఆ సభలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తము ఎందుకంటే ఎన్నికల సమయము దగ్గర వస్తుంది కాబట్టి ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరిగేటువంటి విధంగా రోజుకి 4 నియోజకవర్గాలు పెట్టుకుంటారు. మొదట చిత్తూరు జిల్లా పెట్టుకుని తర్వాత పక్కనున్నటువంటి అన్నమయ్య జిల్లాకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంకా కర్నూలు, కడప, అనంతపూర్ ఈ ప్రాంతాలంతా కూడా తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితులు. ఇంకా తిరుపతి జిల్లా నుంచి ఇలాగా నెల్లూరు ఇటువంటి ప్రదేశాలు మొత్తం ఒక్కసారిగా పడమర ప్రాంతం నుంచి కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా అన్ని జిల్లాల వారీగా ఆ రోడ్ షోలు బహిరంగ సభలు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించారు. మొదట చిత్తూరు జిల్లాలో తన సొంత నియోజకవర్గమైనటువంటి ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రదేశం కుప్పం నుంచి ఈ యొక్క బహిరంగ సభ ప్రారంభించిన తర్వాత రోడ్ షోలు ప్రచారాలన్నీ కూడా కొనసాగించేటువంటి దిశగా ఉంది. దీనిపైన ఇప్పటికీ అందరూ ఎమ్మెల్యేల అభ్యర్థులందరితో కూడా మాట్లాడడం, జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే పార్లమెంటరీ అధ్యక్షులుగా ఉన్నారో ఇటు నరసింహ యాదవ్ తిరుపతి జిల్లాను చూసుకుంటున్నారు, ఇక పులివర్తి నాని చిత్తూరు జిల్లా పార్లమెంటరీ చూసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులంతా కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. ఇక పరమనేరు ప్రధానంగా కీలకమైనటువంటి ప్రదేశం. ఎందుకంటే జిల్లాలో పెద్దగా ఉన్నటువంటి వైకాపాకి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధించినటువంటి పుంగనూరు కావచ్చు. పుంగనూరులో ఇప్పటికే అక్కడ చల్లా రామచంద్ర నిలబెట్టి దాదాపు చాలా వరకు పార్టీకి వచ్చి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ఇక పలమనేరులో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న ఎమ్మెల్యే వెంకటగౌడ అతనికే టికెట్ ఇవ్వడము, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ ఇచ్చారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చాలా వరకు వైకాపా నుంచి కూడా పార్టీ తీర్థం పుచ్చుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం నియోజకవర్గాలు ఉన్నటువంటి 14 ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో అభ్యర్థుల యాక్టివిటీస్ పైన కావచ్చు, వాళ్ళు డైలీ చేయాల్సినటువంటి ప్రణాళిక పైన చేసి తర్వాత రోడ్ షో ప్రారంభించేటప్పటి నుంచి ప్రచారాల్లో భాగంగా వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ విధంగా ఉండాలి అంటే ప్లేస్ని బట్టి డిసైడ్ చేస్తున్నారు. ఎప్పుడప్పుడు అంటే ఒక రోజుకి 4 నియోజకవర్గాలు ప్రచారాలు ఎన్నికల ప్రచారాల భాగంగా యాత్రగా కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. మొదట కుప్పంలో బహిరంగ సభ నుంచి ప్రారంభిస్తున్నారు విజయ్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.